హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2024లో భాగంగా జూన్ 2024 కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఈక్యూర్ పైలట్ ప్రాజెక్ట్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఈక్యూర్ అనే పైలట్ ప్రాజెక్ట్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, వార్షిక టైమ్ మ్యాగజిన్ గ్లోబల్ 2024 యొక్క 100 అత్యంత ప్రభావవంతమైన కంపెనీల జాబితాలో 3 భారతీయ కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. అవి ఏవి? ఆన్సర్ టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మరియు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల తెలంగాణలో అసఫ్ జాహీల కాలం నాటి 20 వెండి నాణాలు, 2 ఉంగరాలు ఉన్న డబ్బాను ఎక్కడ గుర్తించారు? ఆన్సర్ సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నరసాయపల్లిలో గుర్తించారు. నెక్స్ట్ క్వశ్చన్, అరుణాచల్ ప్రదేశ్లోని నైసీ అనే గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తొలి మహిళగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లు అరుణాచల్ ప్రదేశ్ నుంచి 5వ మహిళగా రికార్డు సృష్టించారు. ఆమె ఎవరు? ఆన్సర్ కబాక్ యానో. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో మొట్టమొదటి ఈవీ ఇండెక్స్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ఓలా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్లో భారతదేశం గెలుచుకున్న 7 పథకాలేవి? తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్లో భారతదేశం గెలుచుకున్న 7 పథకాలేవి? ఆన్సర్ 3 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్య పథకం. నెక్స్ట్ క్వశ్చన్, కాస్మోనాట్ వ్యోమగామి ఒలెగ్ కోనెంకో ఇటీవల 1000 రోజులకు పైగా అంతరిక్షంలో గడిపిన మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. అయితే ఇతను ఏ దేశస్థుడు? ఆన్సర్ రష్యా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వన్యప్రాణుల సంరక్షణలో చారల హైనాలు మరియు ఆసియాటిక్ అడవి కుక్కలు పెంపకంలో ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ ముందంజలో ఉంది. అయితే ఐజీజెడ్పీ ఎక్కడ ఉంది? ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ ఎక్కడ ఉంది? ఆన్సర్ హైదరాబాద్, తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని ప్రభుత్వ యాజమాన్యంలోని అతిపెద్ద ఓడరేవులలో ఒక్కటైన దీన్ దయాల్ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సుశీల్ కుమార్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, నీలం చీమల కొత్త జాతిని ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? నీలం చీమల కొత్త జాతిని ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ వ్యాలీలో వీటిని కనుగొన్నారు. అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ మరియు ఎన్విరాన్మెంట్ పరిశోధకులు వీటిని కనుగొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం ఇజ్రాయేలీ పాస్పోర్ట్ హోల్డర్లకు ప్రవేశాన్ని నిషేధించింది? ఇటీవల ఏ దేశం ఇజ్రాయేలీ పాస్పోర్ట్ హోల్డర్ల ప్రవేశాన్ని నిషేధించింది? ఆన్సర్ మాల్దీవులు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల యుఎస్ నేతృత్వంలోని ఇండో పసిఫిక్ ఎకానమిక్ ఫ్రేమ్వర్క్ మంత్రివర్గ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ సింగపూర్. నెక్స్ట్ క్వశ్చన్, డిజిటల్ లైబ్రరీ ప్లాట్ఫామ్ రాష్ట్రీయ ఈ పుస్తకాలయాన్ని రూపొందించడానికి ఉన్నత విద్యాశాఖ ఇటీవల ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ నేషనల్ బుక్ ట్రస్ట్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రాకేష్ రంజన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ న్యూక్లియర్ సెక్యూరిటీ సదస్సు ఇటీవల ఇక్కడ జరిగింది. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ న్యూక్లియర్ సెక్యూరిటీ సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది? ఆన్సర్ వియన్నా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ అంతరిక్ష అంకుర సంస్థ అగ్నికుల్ కాస్మోస్ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ను విజయవంతంగా ప్రయోగించింది? ఏ అంతరిక్ష అంకుర సంస్థ అగ్నికుల్ కాస్మోసిస్ 3D ప్రింటెడ్
రాకెట్ ఇంజన్ను విజయవంతంగా ప్రయోగించింది? ఆన్సర్ ఐఐటి మద్రాస్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్. మోసపూరిత ఎస్ఎంఎస్లు మరియు కాల్స్ని నియంత్రించేందుకు టెలికమ్యూనికేషన్ శాఖ ఏ మంత్రిత్వ శాఖ సహకారంతో సంచార్ సాథీ ప్రోగ్రామ్ని ప్రారంభించింది? సంచార్ సాథీ ప్రోగ్రామ్ని ప్రారంభించింది. ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. నెక్స్ట్ క్వశ్చన్. చిన్న ద్వీపాల సంరక్షణ, వాటికి ఎదురయ్యే ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండి వాటికి సహాయం చేసేందుకు వీలుగా $135 మిలియన్ బ్లూ మరియు గ్రీన్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ను ఏ సంస్థలు ప్రారంభించాయి? బ్లూ మరియు గ్రీన్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ను ఏ సంస్థలు ప్రారంభించాయి? ఆన్సర్ యుఎన్డిపి మరియు జిఈఎఫ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల జర్మనీలో జరిగిన బాన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ పోటీలో మహిళల సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? ఇటీవల జర్మనీలో జరిగిన బాన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ పోటీల్లో మహిళల సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ తన్వీ శర్మ, ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్. సుప్రీంకోర్టు జెండర్ సెన్సిటైజేషన్ కమిటీని మరియు అంతర్గత ఫిర్యాదుల కమిటీ పునర్నియమించింది. కాగా ఈ కమిటీకి చైర్పర్సన్గా ఎవరిని నియమించింది? సుప్రీంకోర్టు జెండర్ సెన్సిటైజేషన్ కమిటీని మరియు అంతర్గత ఫిర్యాదుల కమిటీని పునర్నిర్మించింది. కాగా ఈ కమిటీకి చైర్పర్సన్గా ఎవరిని నియమించింది? ఆన్సర్ హిమా కోహ్లీ. నెక్స్ట్ క్వశ్చన్. 2023-24 భారతదేశం అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఏ దేశం నుండి స్వీకరించింది? 2023-24లో భారతదేశం అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఏ దేశం నుండి స్వీకరించింది? ఆన్సర్ సింగపూర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల పొగాకు నియంత్రణకు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఇటీవల పొగాకు నియంత్రణకు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ పివి సింధు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వంగపల్లిలో ఎవరి కాలం నాటి వీరగల్లు విగ్రహాన్ని గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు? ఆన్సర్ చాళక్యుల కాలం నాటి. నెక్స్ట్ క్వశ్చన్. సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడ 45 గంటల పాటు సుదీర్ఘ ధ్యానం చేశారు? ఆన్సర్ తమిళనాడులోని కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్లో. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల స్క్రిప్స్ స్పెల్లింగ్ బీ 2024 పోటీల్లో విజేతగా నిలిచిన భారతీయ సంతతి విద్యార్థి ఎవరు? ఆన్సర్ బృహతా సోమ, తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల WHOచే ఆరోగ్య ప్రమోషన్ కోసం 2024 నెల్సన్ మండేలా అవార్డును ఏ వైద్య సంస్థ గెలుచుకుంది? 2024 నెల్సన్ మండేలా అవార్డును ఏ వైద్య సంస్థ గెలుచుకుంది? ఆన్సర్ నిమ్హాన్స్, బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ యొక్క తాత్కాలిక అంచనా ప్రకారం 2023-24లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేట్ ఎంత? ఆన్సర్ 8.2%. నెక్స్ట్ క్వశ్చన్. ప్రవాహ పేరుతో కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ సాఫ్ట్వేర్ని ఇటీవల ఏ అంతరిక్ష సంస్థ అభివృద్ధి చేసింది? ప్రవాహ పేరుతో కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ సాఫ్ట్వేర్ని ఇటీవల ఏ అంతరిక్ష సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఇస్రో. ఇవి ఫ్రెండ్స్ కొన్ని కరెంట్ అఫైర్స్లోని ప్రశ్నలు, వాటి యొక్క జవాబులు. మరొక వీడియోలో మరొక టాపిక్తో మరలా కలుద్దాం ఫ్రెండ్స్. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.